ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నేను ముందే చెప్పాను. ఇక్కడికి వచ్చినప్పుడు 41% అచీవ్ చేశాం. ఇంకా 59% అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా స్పెసిఫిక్ సెక్టర్, స్పెసిఫిక్ స్ట్రాటజీ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి హిస్టారికల్గా కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 41%, 2021 59%, సెకండ్ క్వార్టర్ 21, 22 44%, 56%, 22, 23 45, 55, 23, 24 43.75, 56.25, 24, 27 42.91, 57, ఇప్పుడు 40.64, 59 ఇప్పుడు అచీవ్ చేయాలి. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ వేరియస్ సెక్టర్స్. ఇఫ్ యు సీ హియర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ రిమైనింగ్ టార్గెట్ 65.64, 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ లాజికల్గా తీసుకుపోవడానికి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ టైమ్లీ సీడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్, డిమాండ్ డ్రివన్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్ సెక్టర్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, టెంపరీగా ఇండస్ట్రీస్ కొత్త వచ్చే లోపల ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుతుంది, తర్వాత రాబోయే రోజు అందుకుంటుంది. నిన్నే సిఏ సబ్మిట్లో వచ్చేటన్ని రియలైజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఏ విధంగా పోవాలో ముందుకు పోతున్నాం. ఎక్కువ సర్వీస్ సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టూరిజం, అలైడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, కల్చరల్ ప్రోగ్రామ్, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెట్టుకొని, మ్యారిటైమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకు పోతాం. ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు 17.11 కానీ 15 అండ్ అబోవ్ కానీ చేయగలిగితే అనుకున్న టార్గెట్ మనం సాధించే పరిస్థితికి వస్తాం. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలు అందరినీ డ్రైవ్ చేస్తున్నాం. ఈరోజు నేను రిలీజ్ చేశాం. తొందరలో ఈ కన్సర్న్ సెక్రటరీస్ అందరిని పిలిచి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పిలిచి ఒక మీటింగ్ పెడుతున్నాం. అదేనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం. ఇది రాష్ట్రం, డిపార్ట్మెంట్ 17 వర్టికల్స్, అక్కడి నుంచి కిందికి జిల్లా, కాన్స్టిట్యున్సీ అప్ టు మండల వరకు వెళ్ళి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి, అదే మరి ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ప్రణాళిక ఇవి తయారు చేసేటని చెప్పి గ్రోత్ ఆపితే నష్టపోతాం. ఎవరైతే వీక్గా ఉంటారో అక్కడ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద వాట్ యు హ్యావ్ డన్. ఇది మీకు అందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పూర్తిగా అర్థమైతే సరే, లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ క్వశ్చన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ముందు మీరు అర్థం చేసుకుంటే ప్రజలు కూడా అర్థమయ్యే భాషలో మీరు రాయగలుగుతారు. మీరు అర్థం చేసుకోకపోతే రాయలేరు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. దీనికి సంబంధించి ఫస్ట్ సార్ సుబ్రహ్మణ్యం. సో డేటా అంతా ఇన్కన్సిస్టెంట్, బట్ కొన్ని కరెంట్ ప్రైసెస్ లో ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ కంపేర్. డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. రెండు sometimes you told about current prices, some cases you said constant prices. కాదు, ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేశాం, కరెంట్ ప్రైస్ లో అదే డేటా ఇచ్చాం. నేను కరెంటు కాన్స్టెంట్ ఎట్ వస్తుంది కూడా మీకు చెప్పాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ టాక్సేషన్ మైనస్ సబ్సిడీస్, దాంట్లో